యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ సూపర్ ఛాన్స్ కొట్టేశాడు. భారత్ టెస్టు జట్టును నడిపించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కెప్టెన్సీ రేస్లో చాలా మంది పేర్లే వినిపించినా సెలెక్టర్లు మాత్రం శుభ్మన్ కే జైకొట్టారు. భారత్ టెస్టు జట్టును నడిపించే బాధ్యతలను అప్పగించారు. పంత్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. నిజానికి కొంతకాలంగా శుభ్మన్ గిల్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా అన్నట్టుగా చర్చ నడిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన బుమ్రాకు పగ్గాలు ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగానే వినిపించాయి. కానీ ఇంగ్లాండ్ టూర్లో బుమ్రా 5 టెస్టులు ఆడే అవకాశం లేదు. 3-4 టెస్టులకు మించి ఆడకపోవచ్చు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా అదే మాట చెప్పాడు. వర్క్లోడ్ ను కూడా దృష్టిలో పెట్టుకున్నామని క్లారిటీ ఇచ్చాడు. దీంతో లీడర్షిప్ గ్రూప్ లో శుభ్మన్ గిల్ కు తిరుగు లేకుండా పోయింది. కెప్టెన్ గా శుభ్మన్ కు టీ20లో అనుభవం ఉంది. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన భారత్ టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్లో 2 సీజన్లుగా గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో కెప్టెన్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. దీంతో కెప్టెన్సీ రేస్ లో శుభ్మన్ గిల్ టాప్ గేర్ లో దూసుకుపోయాడు. రోహిత్ వారసుడిగా జట్టును నడిపించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.